ఆత్మ ఎవ్రీవన్. ఈరోజు వీడియో హౌస్ వైఫ్స్ కోసం, ఓకేనా? సో యూజువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ మెనోపాజ్ వచ్చే ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో సడన్గా అందరి లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు, ఓకేనా? సో పిల్లలు పెద్దగా అయ్యేసి వాళ్ళు ఫ్రెండ్స్ అనేసి వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఇండివిజువల్గా టైం స్పెండ్ చేసుకోవడము, స్టడీస్ ఎక్కువైపోతుంది, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అంతవరకు ఏ పిల్లలైతే తల్లి తండ్రి చుట్టూ, స్పెషల్లీ తల్లి చుట్టూ తిరిగే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్‌గా ఇలాంటి చేంజెస్‌కొచ్చేస్తారు. అండ్ ఈ మెనోపాజ్ వచ్చే స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో లేడీస్‌కి, వాళ్ళు సడన్‌గా ఖాళీ అయిపోతారు. వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది. ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏంటి అన్నది వాళ్ళు ఆలోచించరు. సో కొంతమందికి అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. కొంతమంది డిసప్పాయింట్ అయిపోతారు, కొంతమంది డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ మన లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో నా సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న సజెషన్ మీకందరికి ఏంటి అంటే, ఇలాంటి సిచ్యువేషన్‌లో మనము మన చిన్నగున్నప్పుడో లేకపోతే ఎప్పుడో ఏవో ఒక డ్రీమ్స్ ఉంటాయి కదా! ఆ డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోండి. మీకు బయటకి తిరిగేదుంది, బయటకి తిరగండి, ఓకేనా? మీకేదైనా రెస్టారెంట్, ఎవ్వరి కంపెనీ కోసం వెయిట్ చేయకండి. ఇన్‌కేస్ మీకెవరైనా కంపెనీ తోటికి మీకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే డెఫినెట్‌గా వాళ్ళతోని చెయ్యండి. లేదంటే మాత్రము మీరొక్కళ్ళే వెళ్ళండి. ఎక్స్‌ప్లోర్ చెయ్యండి. లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పటి వరకు పిల్లల కోసం బ్రతుకుతూ వస్తున్నారు. సో ఇప్పుడు మీ సొంతంగా మీకోసం బ్రతకండి. అదే మీకు ఏదైనా బిజినెస్ చేయాలి అన్న ప్లాన్ ఉండి, ఇంకా ఏదన్నా ప్లాన్ ఉంటే మాత్రం అది ఈ టైంలో మీరు ఒక్కొక్క స్టెప్ వేయడం స్టార్ట్ చేయండి. సో మనం ఎప్పుడైతే బిజీ ఉంటామో ఆ బిజీ ఉండడంలో మనము ఈ డిప్రెషన్ నుండి, ఈ నెగెటివ్ థాట్స్ నుండి వాటి నుండి మనం దూరం వెళ్ళిపోతాము. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం పిల్లలని ఊరికే అరే సడెన్‌గా మారిపోయిండ్రు, వీళ్ళ లైఫ్‌లో ఇంత చేంజ్ వచ్చింది అని మీరు ఆలోచించి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చునే బదులు బెస్ట్ మీరు మీ లైఫ్‌లో ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమందికి ఒక ఏజ్ వచ్చాక, అంటే కొంతమంది డ్రీమ్ ఉంటుంది. ఏంది అంటే మేము అనాథాశ్రమంకెళ్ళేసి అక్కడ సర్వ్ చేయాలి అనేసి. కొంతమందికి బిజినెస్ డ్రీమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకేదైనా. సో ఈ కాలంలో మనకి ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో రేపటి రోజు మీ పిల్లలు మీ టైం కోసం ఎదురు చూసేలాగా చేసుకోండి. అంత బిజీ అలా అనేసి వాళ్ళని బాధ పెట్టమని కాదు నేను చెప్తోంది. జస్ట్ మీది మీరు అంత బిజీ అవ్వండి. మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. సో హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీకందరికీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీ లైఫ్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారు, ఎవరైనా బాధపడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్‌గా ఈ రీల్‌ని మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి ఇంకా కొన్ని రీల్స్‌తోని నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. సో అంతవరకు నా రీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆల్ ద బెస్ట్ అందరికీ. స్టే బ్లెస్డ్. ఆత్మ నమస్తే.